హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్ ఈజీ చికెన్ రెసిపీ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే అద్రిపోయింది. ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. కర్డ్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి నేను ఇలా మ్యారినేషన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేశాను అనమాట. అండ్ దెన్ ఒక బౌల్ తీసుకొని ఇలా ఆయిల్ వేసేసాను. కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే నేను ఈ చికెన్ మ్యారినేషన్ చేసింది మొత్తాన్ని అందులో వేసేసాను. సో మనం ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఆల్రెడీ కర్డ్, కొంచెం లెమన్ వేసాను కాబట్టి వాటర్ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, మ్యారినేషన్ వేసింది మొత్తం నేను ఇలా బౌల్లో వేసి పెట్టేశాను అనమాట. అది హీట్ అయ్యి వాటర్ కూడా ఫామ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒక మూత వేసి పెట్టేసామనుకో, చూసారా వాటర్ వచ్చేసాయి. సో ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు మనం మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే చాలు. ఆ వాటర్ అదంతా ఆ మసాలా అందులోనే బాగా ఉడికిపోతుంది. వాటర్ ఇంకిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో టచ్ ఇచ్చేస్తే, గార్నిష్ చేసేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్. చపాతీలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా అదిరిపోయే డిష్ అండి ఇది. అది కూడా జస్ట్ మ్యారినేషన్ చేసి పెట్టుకొని ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అంత మంచిగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మన చికెన్ రెడీ అయిపోయింది. టేస్టింగ్ టైం. సో నేనైతే ఒక చిన్న కప్ రైస్తో కొంచెం మిరియాల రసం కూడా చేశాను. అందులోకి చికెన్ ట్రై చేద్దామని మిరియాల రసం, అన్నం, చికెన్ ఎలా ఉందంటే టేస్ట్ ఆహా! నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకా ఈ వింటర్లో కోల్డ్ ఉంటుంది కదా, కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటివి ఏవి ఉన్నా వెంటనే క్యూర్ అయిపోతే ఇలా చికెన్, మిరియాల రసం, అన్నం తింటే హాట్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. ఒక మంచి టిప్ కదా, ఫాలో అవ్వండి. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.